గురుగారు, ఈ వారం కర్కాటక రాశి వారికి ఎలా ఉంది? కర్కాటక రాశి వారికి 2 గ్రహాలు యోగిస్తున్నాయి. ఏకాదశంలో రవి, ద్వాదశంలో శుక్రుడు. కార్యాచరణ బ్రహ్మాండంగా ఉంటుంది. ప్రారంభించిన పనులు మేలు చేస్తాయి. లక్ష్మీ యోగం సహకరిస్తోంది. మీ కృషి ఆర్థికంగా విజయాన్ని ప్రసాదిస్తుంది. ఆ దిశగా ఆలోచనలు చేసి లక్ష్యాన్ని పూర్తి చేసుకోవాలి. యోగ్యతను పెంచుకుంటూ ముందుకు సాగండి. గృహ వాహనాది యోగాలు సానుకూల ఫలితాన్ని ఇస్తాయి. ఆశయాలు ఒక్కొక్కటిగా నెరవేరుతాయి. గతంలో ఆగిన పనులు పునఃప్రారంభమవుతాయి. సమాజంలో గౌరవం పెరుగుతుంది. మీకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు లభిస్తుంది. దేనికోసమై మీరు ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. ఆ ప్రయత్నాల్లో విజయం ఉంటుంది. ఏకాదశంలో ఉన్న సూర్యగ్రహము శుభప్రదమైన ఫలితాలను ప్రసాదిస్తుంది. ప్రధాన కార్యక్రమాల్లో విజయం ఉంది. ఉద్యోగంలో కలిసి వస్తుంది. అనేక విధాలుగా లాభపడతారు. అందుకు అవసరమైన కార్యాచరణను రూపొందించి ప్రత్యక్షంగా ఆ ఫలితాలను సొంతం చేసుకోండి. మనోబలం అన్ని విధాలా ముందుకు నడిపిస్తుంది. వ్యాపారంలో స్వల్ప ఆటంకాలు ఉన్నాయి కాబట్టి సమిష్టి కృషి అవసరం. సమిష్టి నిర్ణయాలతో ముందుకు సాగితే విజయం మీదే. కర్కాటక రాశి వారు ఏ స్తోత్రాలను పఠించాలి? కర్కాటక రాశి వారి విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం చదివినా విన్నా మేలు జరుగుతుంది. ఏ ఆలయాలను సందర్శిస్తే మంచిది? విష్ణు దర్శనం శక్తినిస్తుంది. ఎటువంటి దానాలు చేయాలి గురుగారు? పెసలు దానం కలిసి వస్తుంది.